నమస్తే అండి. మునుగోడు గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మునుగోడు నుంచి నేను 15th వార్డు నుంచి నిన్న నామినేషన్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు ముందుగా టికెట్ ఇచ్చినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా నేను దాదాపు 5-6 సంవత్సరాల నుంచి బాగా జనాలకు సేవ చేయడం జరుగుతుంది కాబట్టి నేను బాగా సేవ చేస్తున్నా. ఈసారి నన్ను గెలిపిస్తే ప్రజల్లో ఉండి మమేకమై ఏ అర్ధరాత్రి ఏ ఆపద వచ్చినా ముందుండి నేను చేస్తానని నాకు నమ్మకం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు జెంట్స్కి వస్తుందా ఏదో వస్తుందా అని అనుకున్నాం. ఇప్పుడు లేడీస్కి అంటే మామూలుగా మహిళలకు వచ్చింది, మహిళలకు కూడా ప్రాధాన్యత కాబట్టి మహిళలకు వచ్చింది కాబట్టి మహిళలకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. మహిళలకు వచ్చినా ఎవరికి వచ్చినా మేము చేసిన కార్యక్రమాలు ఇంతకుముందు మాకు ఏ పదవి లేకున్నా జనాలలో ఉండి అందరి సేవ చేసుకుంటూ వచ్చి చేస్తున్నాం కాబట్టి మునుగోడు గ్రామ ప్రజలు మరియు కాలనీవాసులు అందరూ మాకు ఓటేసి గెలిపిస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం కాబట్టి వాళ్ళు వెన్నుదండు ఉండి మేము ఖచ్చితంగా మునుగోడు గ్రామ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించాలని మునుగోడు గ్రామ ప్రజలకు మేము విన్నవిస్తున్నాము. మేము మునుగోడు గ్రామ ప్రజలకు ఏమి అంటే నాకు ఏ పదవి లేనప్పుడే చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఓట్లు వచ్చినాయని చెప్పేసి నేనున్నా ముందుకు వస్తున్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఫస్ట్ నుంచి మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం, మేమే గెలుస్తామనే ధీమా ఉంటే సరే వాళ్ళ ధీమా వాళ్ళకు ఉంటుంది, మా ధీమా మాకు ఉంటుంది. ఎవరి ధీమా ఎవరుకున్నా నేను గత 6 ఏళ్ళ సంధి దాదాపు 3 ఏళ్ళ నుంచి అయితే ఇంకా విపరీతంగా జనరల్ అనుకుంటున్నా. ఏ ఆపద వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా ముందునే నడిపిస్తున్నా. నేను చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నేను ఇందిరమ్మ కాలనీలకు పేద ప్రజలకు బోరేసి ఇంటింటి కలెక్షన్ ఇచ్చిన నేను దాదాపు ఆ రోడ్డు కూడా నేనే దగ్గరుండి శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఒక పేద కుటుంబానికి ఇల్లు కట్టించడం జరిగింది. మన గ్రామ పంచాయతీకి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు చనిపోతే ఆర్థికంగా సాయంగా ఉన్న వాళ్ళ వెండుదండ ఉండి నేను నడిపించిన. అదేవిధంగా మా నాన్నగారి పేరు మీద చాలా బల్లలు అంటే కూర్చునే బల్లలు కానీ అదేవిధంగా ఇది మన కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల వాళ్ళకు కూడా నా సొంత పైసలతోని నేను స్థలాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా అంటే మామూలుగా రోడ్లు కరెక్ట్ లేకపోతే రోడ్లకు కూడా మట్టి పోయించడం జరిగింది. నేను దాదాపు అన్ని కాలనీస్లకు ఈ కాలనీ ఆ కాలనీ అని లేదు, మన దగ్గర ఉన్న 21-22 కాలనీలకు నేను అన్ని కాలనీలకు వీధి దీపాలు ఏర్పాటు చేయడం నా సొంత డబ్బులతో నేను చేయించిన. ఇప్పుడు కాదు నేను చేయించేది. నాకు ఎలక్షన్ గురించి ఆలోచన లేకముందు నుంచే నేను దాదాపు 210 లైట్లు వీధి దీపాలు నేను ఏర్పాటు చేయించడం జరిగింది. అదేవిధంగా ఏ పండుగ వచ్చినా నేను ముందుండి అన్ని కాలనీల ముందుండి నేను చేస్తున్నాను. ఏ పండుగ వచ్చినా ఏ గణేష్ చవితి వచ్చినా ఏది చేసినా అన్నదాన కార్యక్రమం కానీ ఇంకే కార్యక్రమం కానీ ముందుండి నేను ఏ పదవి ఆశించినప్పుడే నేను చాలా చేసిన. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇంకా చేస్తాను. అదేవిధంగా నాకు మా మల్లన్న స్వామి ఆశీస్సులు, మా మునుగోడు ప్రజల ఆశీస్సులు మెండుదండుగా ఉన్నాయి. కంపల్సరీ నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. ఇంకా సేవా కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా కూడా చేస్తా. ఆ రకంగా ముందుకెళ్తున్నా. ఆ దేవుడి దయ, అందరి గ్రామ ప్రజల దయ, ఓటర్ల దయ, అందరి దయతో నేను గెలుస్తానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదని టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని జనాలకు వస్తుంది క్వశ్చన్ అనేది, మనకు కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థల కాంగ్రెస్ పార్టీ కంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు దాదాపు పోయిన 5 సంవత్సరాలు ఉంది, ఇంకా కూడా 5 సంవత్సరాలకి ఉంటుంది, ఇంకో 5 సంవత్సరాలు అదే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన పథకాలు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతు బంధు, వృద్ధాప్య పింఛన్లు, విండో పింఛన్లు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కేసీఆర్ గారు గట్టి నాయకుడు కాబట్టి ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి మనకే ఓటు కారు గుర్తుకు ఓటేస్తేనే మునుగనూరు 15వ వార్డు ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. ఎవరికో ఓటేసి అనవసరంగా ఆ వార్డును చెడగొట్టకండి. ఎందుకంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి
మాకు కారు గుర్తుకు ఓటేస్తేనే 15వ వార్డు అభివృద్ధి జరుగుతుంది. దయచేసి ఎవరికి ఏ వ్యక్తులకు ఓటేసినా ఏ వ్యక్తిగతానికి ఓటేసినా అభివృద్ధి అనేది పోతుంది. ఇంకొకటి నేను నా దగ్గరకు వచ్చినా మా మిస్సెస్ దగ్గరకు వచ్చినా ఒక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా మిస్సెస్ బిఎస్ చదివింది, మంచి ఎడ్యుకేషన్ పర్సన్, వాయిస్ ఇవ్వగలుగుతుంది. 15వ వార్డు ఓటర్స్ కానీ ప్రజలు కానీ ఒకటి గుర్తించాల్సి ఏంటంటే వాయిస్ ఉంటేనే మనం ఫండ్స్ తీయగలుగుతాం, ఏ పార్టీలో ఉన్నా ఏది ఉన్నా. దయచేసి నేను ఒక విషయం ఏం చేద్దంటే అవతల వ్యక్తులు ఎవరో మీకు తెలుసు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, వాళ్ళకు అవగాహన లేదు. ఇంతకుముందు 5 సంవత్సరాలు చేసి ఉండొచ్చు, నేను కాదంటలేను. ఎవరు ఏ రకంగా చేసిరో జనాలకు తెలుసు. ఇప్పుడున్న క్యాండిడేట్లకు ఏంటంటే ఏదో ఎలక్షన్ వచ్చినాయి కదా, నిలబడాలి కదా, గెలవాలి కదా, ఏదో సంపాదించుకోవాలన్నా ఏం చేయాలన్న ఆలోచన ఉంది తప్పిస్తే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఏ విధంగా లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా నేను ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం ఉంది. గెలిపించినాక నా ఆలోచన విధానం ఏంటంటే నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే మేము గెలిస్తే నేను డైరెక్ట్గా వచ్చి మీకు పని చేయగలుగుతా. అవతలోళ్ళు గెలిస్తే 2 ద్వారాలు 3 ద్వారాలు తలుపు తట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళని అడగలేరు, ఎందుకంటే వాళ్ళకు అవగాహన లేదు, పూర్తిగా అవగాహన లేదు. ఏదో పక్క వ్యక్తులు ఏదో చేయడం వల్ల వాళ్ళు ముందుకు వచ్చిరు, అంతేగాని ఖచ్చితంగా నేను ఆ విధంగా చెప్పగలుగుతాను. ఎందుకు చెప్తున్నట్టు వాళ్ళు ఇన్సల్ట్ చేయాలని కాదు, వాళ్ళకి అసలు అవకాశం అనేది లేకుండా లేదు, కానీ వాళ్ళని ఏదో తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళకు ఇది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే క్లారిటీగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సరే మా వరకు నేను చెప్పేది ఏంటంటే నేను యాక్టివ్గా ఉన్నా, మా భార్య ఇంకా యాక్టివ్గా ఉన్నది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాయిస్ ఉంటుంది. ఆడ ఏది మన చైర్మన్ మన మున్సిపాలిటీలో కొట్లాడి అన్ని ఫండ్స్ తీసుకొచ్చే సత్తా మా మిస్సెస్కుంది. ఎందుకంటే మంచి చదువుకున్న వ్యక్తి కాబట్టి దయచేసి ఓటర్ మహాశయులకు ఆలోచించాలి. వాళ్ళు ఏదో మిడిమిడి గ్రామాలతో ఏదో ముందుకు వస్తున్నారు కాదు, అది సరే ఎవరి అవకాశం వాళ్ళకు ఉంటుంది, దేవుని దయ ప్రజల దయ ఉంటుంది. నేను ఒక విషయం పూర్తిగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా ఏది ఉన్నా మా భార్య దగ్గరికి వస్తే కౌన్సిలర్ అయినాక ఖచ్చితంగా ఆమె ఉండి చేయగలుగుతుంది. అవతల వ్యక్తులకు అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఆ పక్క వ్యక్తులను ఇంకో పక్క వ్యక్తులను వాళ్ళని వచ్చి అడిగితే వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్పడం, వాళ్ళకి వచ్చి వీళ్ళకి చెప్పడం అట్లా కాదు. మా మేడం ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఆమెనే సేవ చేస్తుంది, 100% చేస్తుందని నాకు నమ్మకం ఉంది. అవతలలోకి అది లేదు. 2-3 వ్యక్తులను వచ్చి కలిసినాక అన్న ఇది నాకు కావాలంటే వాళ్ళు అప్పుడు ఆమె దగ్గరకు వచ్చి వాళ్ళకెళ్ళి ఒక 2-3 పోవాల్సి వస్తుంది. మాది అట్లా కాదు, మేము డైరెక్ట్ ఆమె దగ్గరకు వచ్చినా నా దగ్గరకు వచ్చినా డైరెక్ట్ పని అవుతుంది. ఆ విధంగా ముందుకెళ్తున్నామని కోరుతున్నాం. మా వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఊరు విషయానికి వస్తే ఒక ల్యాండ్ ఇష్యూ ఉంది మా ఎస్సీ సోదరులది. ఎందుకంటే అది ఒక 67 ఎకరాలు ఉండడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళే కాస్తులో ఉండడం జరిగింది. అయితే మొన్న డబల్ బెడ్రూమ్ గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అవి తీసుకొని ఒక డబల్ బెడ్రూమ్ కట్టించాలని ఆలోచనతో మా కేసీఆర్ గారు కానీ మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కానీ తీసుకోవడం జరిగింది. దాంట్లో కొంచెం మునుగనూరు మా ఎస్సీ సోదరులకు కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. అది ఎట్లా డిస్టర్బెన్స్ అంటే డబుల్ బెడ్రూమ్లో అన్ని కావాలని ఆలోచనతో కొంచెం డిస్టర్బ్ కావడం జరిగింది. ఆ ఇష్యూ మేజర్గా ఉంది. ఫస్ట్ ఈ కౌన్సిలర్ ఎలక్షన్ గెలవగానే ఫస్ట్ మేము ఆ సమస్య మీద దృష్టి పెట్టదలుచుకున్నాం. ఎందుకంటే మా చాలా రోజుల నుంచి ఆ ఇష్యూ ఉంది. ఎట్లా అంటే ఆ ల్యాండ్ ఇష్యూ మా పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంది. సార్తో నేను మాట్లాడి అవసరం అంటే పెద్ద మనుషులతో కానీ అందరితో మాట్లాడి నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య ఫస్ట్ పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా బాగా డ్రైనేజ్ సమస్య ఉంది, అవుట్లైన్స్ లేవు. అంటే కొన్ని అక్కడక్కడ ఏసీ విడిచిపెట్టడం జరిగింది. కొన్ని కాలనీస్లలో అస్సలు డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు. అంటే ఎందుకు లేదు అంటే చేస్తలేరు అది అని ఆలోచన కాదు. పాపులేషన్ ఎక్కువ పెరిగింది, కాలనీస్ ఎక్కువ పెరిగినాయి కాబట్టి కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆ సమస్య ఉంది. అవతలలోకి అంటే ఎందుకంటానంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళకి అదే ఒక అస్త్రం లేక అనుకుంటారేమని కాదు, అది ఎవరు వచ్చినా ఏం చేయలేరు. ఎందుకంటే ఒక సమస్య అనేది ఎక్కువ ఉన్నప్పుడు తీవ్రత ఉన్నప్పుడు ఒక్కటేసారి జరగదు, అది అంచెలంచెలుగా ఆ సమస్య అనేది తీరుస్తాము. అదేవిధంగా వాటర్ సమస్య ఉంది. వాటర్ సమస్య కూడా ఎట్లా ఉందంటే కొన్ని లైన్స్ వేసిరు, వాటర్ పైప్ లైన్స్ మిషన్ భగీరథ ద్వారా. ఆ మిషన్ భగీరథ వేసిన లైన్లకు వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు. ముందుగా వాటర్ కనెక్షన్ ఇప్పించి నిత్యము డే బై డేనో లేకపోతే 3 డేస్కి ఒకసారి వాటర్ అందరికీ వచ్చేటట్టు మా వార్డులో వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది, మా మిస్సెస్ కానీ నేను కానీ. అదేవిధంగా ఇంకొకటి అది అయిపోయినాక
ఈ సీసీ రోడ్లు ఉంటాయి. సీసీ రోడ్లు కూడా మ్యాక్సిమం 50% ఉన్నాయి. ఆ 50% సీసీ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే పారిశుద్ధ్యం కూడా ఉండాలి. ఎందుకంటే శాటిలైట్ ఉంటుంది కదా, అది కూడా మంచిగా నీట్గా చేయించి ఎంబడి ఉండి అవతల ఒక కార్పొరేటర్ గారు ఉన్నారు, ఆ విధంగా ఎల్లప్పుడూ మార్నింగ్ వాక్ వెళ్ళి ఖచ్చితంగా అది కూడా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి ఈ మధ్యలో దొంగతనాలు, నేరాలు అనేక ఏమంటారు వేరే వేరే కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. ఎందుకంటే ఏ నేరం జరిగినా అందులో రికార్డు అది ఇది అవుతుంది. కాబట్టి ఆ విధంగా అదొక సమస్య అనేది కాదు, అది కూడా నాకు ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా గుళ్ళకు వచ్చేసరికి చాలా గుళ్ళు పెండింగ్లో ఉన్నాయి. ముందుగా బాలాజీ టెంపుల్ ఉంది, అది అసంపూర్ణంగా ఉంది. దాన్ని కూడా మా సొంత నిధుల్లా ఏదో రకంగా తెచ్చి స్వామివారిని అందులో గుడిలో ఉంచి ధూపదీప నైవేద్యాలతో అదొకటి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా సమస్యలు అంటే ఏమంటారు బస్సు సౌకర్యం తక్కువ ఉంది, ఆ బస్సు సౌకర్యం కూడా పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. నేను తిరిగినప్పుడు ఇంకోటి ఎక్కడ కూడా రోడ్స్ చక్కగా లేవు, అది కూడా మేము చేయిస్తాము. దాదాపు 18 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నా, నాకు ఎలాంటి పదవులు లేవు, ఏం లేవు. అదేం ఆశించి కూడా నేనేం ఆలోచన చేయకుండా చాలా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఫస్ట్ అయితే మన ఇందిరమ్మ కాలనీలో బోర్ వేసి ప్రతి ఆ గల్లీకి సంబంధించిన వాళ్లకు నీళ్ళు అందించడం జరిగింది. ఒక పేద కుటుంబానికి ఇల్లు కట్టించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు మున్సిపాలిటీ ఏర్పడినాక లైట్లు లేవంటే ప్రతి ఒక్క కాలనీలో దాదాపు 210 పైగా వీధి దీపాలు ఏర్పాటు చేయించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే రోడ్లు చక్కగా లేకపోతే మట్టి వేయించి వాళ్ళని ఆ మట్టి రోడ్స్ వేయించి సొంత నిధులతోని ఆ మట్టి వేయించి మంచి వేయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క కాలనీలో జేసీబీలు పెట్టి చెట్లు ఇదంతా పరిశుద్ధం కరెక్ట్ లేకపోతే చెట్లు తీయించడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్ని గుళ్ళను చిన్న చిన్న గుళ్ళు ఉన్న దగ్గర నా సొంత డబ్బులతోని ఎవరు వచ్చినా నా సొంత డబ్బులతోని ఆలయాలను రూపొందించడం జరిగింది. అదేవిధంగా యువతకు ప్రతి ఒక్కసారి మన దగ్గర క్రికెట్ టోర్నమెంట్స్ పెడతారు, ఏది మన మున్గనూరు ప్రీమియర్ లీగ్స్ అని. దాంట్లో నేను ముందంజలో ఉన్న యువకులలో ముందంజలో ఉన్న. ఎందుకంటే కొంతమంది నాయకులు అన్ని పదవులు ఆశించారు, సర్పంచులు అయ్యారు, అందరూ అయ్యారు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఆశించారు అన్నీ పోతే మాకు ఇప్పుడు రాజకీయం లేదురా భయ్, నేను ఎవరు అంటే మామూలుగా చెప్తున్నా, నాకు రాజకీయం అవసరం లేదా అనే ఆలోచనతో ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. నా దగ్గరకు వచ్చారు యువకులు, అన్న నువ్వు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నావు అన్న, మీ చేయితో మాకు ఇవ్వాలని అంటే నేను అన్నిట్లలో ముందుండి యువతకు క్రికెట్ టోర్నమెంట్ పెడితే అన్ని రకాల సాయం చేయించడం జరిగింది. అదేవిధంగా యువతకు నేను ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఏ అర్ధరాత్రి వచ్చినా, యువకులు వచ్చినా, ఎవరు వచ్చినా నేను సేవా కార్యక్రమంలో ముందున్న ఏ రకంగానైనా. ఇంకొకటి ఏంటంటే పారిశుద్ధ కార్యక్రమం చనిపోతే వాళ్ళకి ఆర్థిక సహాయంగా చేయడం జరిగింది. నేను మాకు మల్లన్న టెంపుల్ ఉంటుంది, ఆ మల్లన్న టెంపుల్ కూడా మేమే కొద్దిగా మేము డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. కొంతమంది వస్తున్నారు, ఆ మల్లన్న దేవుని కూడా సేవ చేయడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు. ఇంకొకటి ప్రజలకు ఎందుకు దగ్గరైనాము, ఏం చేస్తున్నాము అంటే ఇంతకుముందు పింఛన్లు కొంతమంది లేకుండా దాదాపు ఒక 50-60 పింఛన్లు రాయించడం జరిగింది, ఇంకా రాలేదు, వస్తాయి. రోల్ బ్యాక్ అంటే ఆగిపోయిన పింఛన్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు చాలామందికి ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. దాదాపు అవి కూడా చేస్తామని నేను అనుకుంటున్నాను. ప్రజలు మాకే ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు అంటే మేము ఒక టీఆర్ఎస్ అభ్యర్థులం కాబట్టి, ఇప్పుడు మన గవర్నమెంట్ మనదే ఉంది కాబట్టి వచ్చే 4 ఏళ్ళు అంటే 1 సంవత్సరం అయిపోయింది కదా, ఇంకొక 4 ఏళ్ళు మనదే ఉంటుంది. ఎందుకంటే అవతలకు వేసినా అది వృధా అవుతుంది. ఎందుకంటే మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అనేకంగా ఉన్నాయి. ఏవేమంటే షాదీ ముబారకు, కళ్యాణ లక్ష్మి, వృద్ధాప్య పింఛను, విండో పింఛను, రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా మిషన్ భగీరథ,
డబల్ బెడ్రూము, అనేక సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు సేవ ఏంది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం జరుగుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందనే రెండోసారి కూడా టీఆర్ఎస్కి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించారు. కాబట్టి మమ్మల్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి మా స్వాతి అమరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే ప్రతి నిత్యము జనాలకు అందుబాటులో ఉంటాము. అందరికి సేవ చేసుకునే భాగ్యం కల్పించండి. అదేవిధంగా మేము యువకులము, మా మిస్సెస్ కూడా మంచిగా చదువుకుంది. ఎందుకంటే అన్ని వ్యవహారాలు తెలుసు, అన్ని రకంగా ఆమె కూడా రాజకీయంగా కూడా ఉన్నది. కాబట్టి మాకు ఓటు వేసి గెలిపిస్తే మేము 15వ వార్డు ప్రజలకు రుణపడి ఉంటాము. ఎందుకంటే ఇప్పుడేదో ఎలక్షన్లు వచ్చినంత మాత్రాన ఇప్పుడు మేమున్నాము అని చెప్పేసి ముందుకు వచ్చిన నాయకులకు కానీ ఎవరికి కానీ ముందు ఓట్లు వేయద్దని కోరుతున్నాము. ఎందుకంటే మాకే ఓటు ఎందుకు వేయాలి అంటే ప్రతి ఒక్కరికి మేము సేవ చేసే గుణం మా దగ్గర ఉంది. మా మిస్సెస్ కానీ మాకేదో ఆస్తుపాసులు ఏదో సంపాదించుకోవాలని మాకు ఆలోచన విధానం ఏం లేదు. మాకు ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంది. మునుగనూరు గ్రామ ప్రజలకు కాలనీ వాసులు మాకు ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాము. మేమే గెలుస్తాము ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మునుగనూరు గ్రామ ప్రజలకి నమస్కారం. నేను 4 days నుంచి ప్రచారానికి తిరుగుతున్నాను. ఫస్ట్ టైం నేను రాజకీయంలోకి రావడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి మా హస్బెండ్ సేవలు చేస్తూనే ఉన్నాడు. లేడీకి రావడం వల్ల నన్ను రాజకీయంలోకి తీసుకురావడం జరిగింది. మా హస్బెండ్ చాలా సేవలు చేయడం జరిగింది. నేను 4 రోజుల నుంచి ప్రచారంలో తిరిగినప్పుడు ప్రతి ఒక్కరూ కొన్ని సమస్యలు చెప్తున్నారు. రోడ్డు సమస్య కానీ, లైట్స్, డ్రైనేజ్, వాటరు, వాళ్ళు చెప్పింది ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని నేను గెలిచిన తర్వాత సాల్వ్ చేస్తానని మునుగనూరు గ్రామ ప్రజలకి వాగ్దానం చేయడం జరిగింది. మీ సమస్యలన్నీ మేము నెరవేరుస్తాము, మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి, మా యొక్క కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి.